మన ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క కొలోనియల్ ఎగోమనీ అది యొక్క వలస ఆధిపత్యంలో భాగంగా మన భారతదేశానికి వచ్చిన ఐరోపాలో తొలివారిగా మనం పోర్చుగీస్ వారి గురించి, తర్వాత డచ్ వారి గురించి, తర్వాత ఆంగ్లేయుల గురించి, నెక్స్ట్ ఫ్రెంచ్ వారి గురించి తెలుసుకుంటున్నాం. ఫ్రెంచ్ వారికి ఆంగ్లేయులకి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినవని మనం చెప్పుకున్నాం. దాంట్లో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1740 నుంచి 48 వరకు జరిగిందన్నమాట. ఈ యొక్క 1748 యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది అక్సలా సాబెల్ సంధితో ముగియడం కూడా జరిగింది. ఈ యొక్క అక్సలా సాబెల్ సంధి ప్రకారం మద్రాస్ అనేది ఇంగ్లీష్ వారికి తిరిగి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫ్రెంచ్ నార్త్ అమెరికాలో కొన్ని ప్రాంతాలను లేదా భూభాగాలను కూడా పొందడం జరిగిందన్నమాట. ఈ యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్ థామ్ అనే యుద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది అడయార్ నదీ తీరంలో జరిగింది మద్రాసులో. ఈ యొక్క యుద్ధం అనేది ఫ్రెంచ్ ఫోర్సెస్కి అట్లాగే కర్ణాటక నవాబ్ అయిన అనరుద్దీన్ ఫోర్సెస్కి మధ్యన జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇది 1749లో స్టార్ట్ అయింది, 1754లో ఎండ్ అయింది. రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1749లో స్టార్ట్ అయ్యి 1754 వరకు జరిగింది. ఈ యొక్క రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ఫ్రెంచ్ వారికి ఆంగ్లేయులకి కంపెనీలకి మధ్య జరిగిన వైరుధ్యాలు లేదా డిఫరెన్సెసే ఈ యొక్క రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది జరగడానికి కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ద ఆపర్చునిటీ వాజ్ ప్రొవైడెడ్ బై ద డెత్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్, ద ఫౌండర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ 1748 అండ్ ద రిలీజ్ ఆఫ్ చాందా సాహెబ్ ద సన్ ఇన్ లా ఆఫ్ దోస్త్ అలీ ద నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ బై ద మరాఠాస్. ఈ యొక్క రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి ఒక పక్కన ఫ్రెంచ్ వారు, ఒక పక్కన ఆంగ్లేయులు ఈ యొక్క కర్ణాటక నవాబు అట్లాగే హైదరాబాద్ నిజాం పదవులను ఎక్కించే విషయంలో వీళ్ళ మధ్య వచ్చిన డిఫరెన్సెస్ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి కారణాలన్నమాట. 1724 సంవత్సరంలో దక్కన్లో లేదా హైదరాబాద్లో నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ అనే వంశాన్ని స్థాపించాడు. అతడు 1748లో చనిపోయిన తర్వాత ఈ యొక్క దక్కన్ నవాబు లేదా హైదరాబాద్ నిజాం పదవి కోసం కొడుకైన నాజర్ జంగ్ మనవడైన ముజఫర్ జంగ్ మధ్య, అట్లాగే ఈ యొక్క కర్ణాటక నవాబు పదవి కోసం దోస్త్ అలీ, మహమ్మద్ అలీ, చందా సాహెబ్ వీళ్ళ మధ్యన తగద అనేది రావడం జరిగిందన్నమాట. దీంట్లో భాగంగా ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే ఈ యొక్క దక్కన్ నవాబు లేదా నిజాంగా హైదరాబాద్ నిజాంగా ముజఫర్ జంగ్కి, అట్లాగే కర్ణాటక నవాబుగా చందా సాహెబ్కి మద్దతు ఇచ్చారు. కానీ ఇంగ్లీష్ వారు ఏం చేశారంటే దక్కన్ నవాబ్గా హైదరాబాద్ నిజాంగా ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ మనవడైన నాజిర్ జంగ్కి, అట్లాగే కర్ణాటక నవాబ్గా అనరుద్దీన్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో ఈ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క ఉమ్మడి సైన్యాలైన ముజఫర్ జంగ్, ఫ్రెంచ్ వారు అట్లాగే ఆ యొక్క దక్కన్ నిజాం పదవి కోసం ప్రపోజ్ చేయబడిన ముజఫర్ జంగ్, అట్లాగే కర్ణాటక నవాబ్గా ఈ యొక్క ఫ్రెంచ్ వారి చేత ప్రతిపాదించబడిన చాందా సాహెబ్, ఈ ముగ్గురు ఉమ్మడి సైన్యాలు ఏం చేసినాయి అంటే ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ అంబూర్ నియర్ 1749 ఈ యొక్క అనరుద్దీన్ని చంపేసినాయి అన్నమాట. ఎవరు? ఈ యొక్క ఫ్రెంచ్ సైన్యాలు మరియు దక్కన్ నిజాంగా ప్రతిపాదించబడిన ముజఫర్ జంగ్, అట్లాగే ఈ యొక్క కర్ణాటక నవాబుగా ప్రతిపాదించబడిన చాందా సాహెబ్. వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారంటే 1749లో జరిగిన అంబూర్ యుద్ధంలో ఆంగ్లేయుల చేత కర్ణాటక నవాబుగా ప్రతిపాదించబడిన ఈ యొక్క అనరుద్దీన్ని చంపేసేమాట. 1749లో జరిగిన అంబూర్ యుద్ధంలో నియర్ వెల్లూరుకి సమీపంలో జరిగిన అంబూర్ యుద్ధంలో ఓడించి చంపేశాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ముజఫర్ జంగ్ బికేమ్ ద సుబేదార్ ఆఫ్ దక్కన్. ఇట్లాంటి సందర్భంలో ఫ్రెంచ్ గవర్నర్ అయిన ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఈ యొక్క దక్కన్ నవాబుగా లేదా దక్కన్ సుబేదార్గా లేదా హైదరాబాద్ నిజాంగా ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ మనవడైన ముజఫర్ జంగ్ని నియమించాడనమాట. దానికి భాగంగా ఈ యొక్క మొఘల్ టెరిటరీస్ని కొన్ని భాగాలను ఇవ్వడం జరిగిందన్నమాట. గవర్నర్ ఆఫ్ ఆల్ ద మొఘల్ టెరిటరీస్ టు ద సౌత్ ఆఫ్ ది రివర్ కృష్ణ. ఈ యొక్క డూప్లెక్స్ వాజ్ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ ది మొఘల్ టెరిటరీస్ టు సౌత్ ఆఫ్ ది రివర్ కృష్ణ. ఈ యొక్క డూప్లే అనేవాడు మొఘల్ టెరిటరీస్కి దక్షిణాన కృష్ణా నదీ తీరంలోని కొన్ని ప్రాంతాలకి ఇతను గవర్నర్గా నియమించబడ్డాడు డూప్లే. ఇన్ ఆగస్ట్ 1751 విత్ ఓన్లీ ఏ ఫోర్స్ ఆఫ్ 210 men రాబర్ట్ క్లైవ్ అటాక్డ్ అండ్ క్యాప్చర్డ్ ఆర్కట్. కానీ 1757 సంవత్సరంలో కర్ణాటక
ఈ యొక్క కర్ణాటకనే ఈ యొక్క కర్ణాటకలో ఆంగ్లేయుల తరపున ప్రతినిధిగా నియమించబడిన లేదా బెంగాల్లో ఆంగ్లేయుల తరపున ప్రతినిధిగా నియమించబడిన రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే కేవలం 210 సైన్యంతో ఆర్కట్ని కైవసం చేసుకున్నాడు అనమాట. కర్ణాటక యొక్క రాజధాని ఆర్కట్ అన్నమాట. కర్ణాటక నవాబుల యొక్క రాజధాని ఏంటంటే ఆర్కట్. 1751లో 210 సైన్యంతో ఈ యొక్క ఆర్కట్ని ఆక్రమించుకున్నాడు. ఇట్లాంటి సందర్భంలో ఈ యొక్క రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ఆంగ్లేయులకే మంచి ఫలితాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1758 నుంచి 1763 వరకు మన ఆంధ్రదేశంలో జరిగింది, దక్షిణ భారతదేశంలో. కానీ ఈ యొక్క మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే సప్తవర్ష సంగ్రామం. 1756 నుంచి 1763 వరకు ఇంగ్లాండ్కి ఫ్రాన్స్ దేశాల మధ్య ఐరోపాలో జరిగిన సప్తవర్ష సంగ్రామం. ఇక్కడ కూడా వీళ్ళు ఒకరి పక్షాన వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పక్షాన పోరాడడానికి కారణమైనట్లు మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ సప్తవర్ష సంగ్రామం అనేది ఐరోపాలో 1756లో స్టార్ట్ అయ్యి 1763లో ఈ యొక్క ప్యారిస్ సంతో ముగిసింది. దీంట్లో భాగంగా ఈ యొక్క ఆంధ్రదేశంలో కర్ణాటక నవాబులు అట్లాగే హైదరాబాద్ నిజాముల మధ్య లేదా ఈ యొక్క ఫ్రెంచ్ వారి మధ్య ఆంగ్లేయుల మధ్య 1758 నుంచి 63 వరకు ఈ యొక్క మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్ 1758 ద ఫ్రెంచ్ ఆర్మీ అండర్ కౌంట్ డీలాలి క్యాప్చర్డ్ ద ఇంగ్లీష్ ఫోర్ట్స్ ఆఫ్ సెయింట్ డేవిడ్ అండ్ విజయనగరం ఇన్ 1758. ఈ యొక్క మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా మన ఆంధ్రదేశంలో లేదా కర్ణాటక నవాబగిరిలో ఫ్రెంచ్ గవర్నర్ అయిన కౌంట్ డీలాలి ఏం చేశాడంటే 1758 సంవత్సరంలో కడలూరులో ఉన్న ఆంగ్లేయుల యొక్క కోట అయిన సెయింట్ డేవిడ్ కోటని అట్లాగే విజయనగరాన్ని 1758లో ఆక్రమించాడనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో 1762 జనవరి 22వ తేదీన ఈ యొక్క వందీవాష్ అనే యుద్ధం జరిగిందన్నమాట. ద డిసిసివ్ బ్యాటిల్ ఆఫ్ ది థర్డ్ కర్ణాటిక్ వార్ వాజ్ ఓన్ బై ద ఇంగ్లీష్ ఆన్ January 22, 1760 ఎట్ వందీవాష్ ఆర్ వందవాసి ఇన్ తమిళనాడు. కానీ మొదట ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ చివరికి 1760 జనవరి 22వ తేదీన జరిగిన వందీవాష్ యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఆంగ్లేయులు ఓడించడం జరిగిందన్నమాట. చివరికి యొక్క మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1763లో జరిగిన ప్యారిస్ సంధితో ఐరోపాలో ముగిసింది, ఇక్కడ కూడా ముగిసింది. ఓకే, ఈ యొక్క 1763లో జరిగిన ప్యారిస్ సంధి ద్వారా రిస్టోర్ టు ద ఫ్రెంచ్ దేర్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా, ఫ్రెంచ్ వారి వాళ్ళ యొక్క కర్మాగారాన్ని వాళ్ళకి తిరిగి పునరుద్ధరించడం జరిగిందన్నమాట. డచ్ had ఆల్రెడీ బీన్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బెడారా ఇన్ 1759. మనం ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఆల్రెడీ ఇంగ్లాండ్ చేతిలో ఈ యొక్క డచ్ వారు 1759లో జరిగిన బెడారా యుద్ధంలో ఓడిపోయారని మనం చెప్పుకున్నాం. ద విక్టరీ అట్ వందీవాష్ లెఫ్ట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విత్ నో యూరోపియన్ రైవల్రీ ఇండియా. ఎప్పుడైతే 1760 జనవరి 22వ తేదీన ఫ్రెంచ్ వారికి ఆంగ్లేయుల మధ్య వందీవాష్ యుద్ధం జరిగింది. ఈ వందీవాష్ యుద్ధంలో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారిని ఎప్పుడైతే ఓడించారో వీళ్ళకి భారతదేశంలో ఎవరు విరోధులు అనేది లేకుండా అయిందన్నమాట. ఎవరికి? ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మాట. అసలు కాజెస్ ఫర్ ద ఇంగ్లీష్ సక్సెస్ అండ్ ద ఫ్రెంచ్ ఫెయిల్యూర్. కానీ ఈ విధంగా ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. ఆంగ్లేయులే గెలుపొందారు. అట్లాగే ఆంగ్లేయులే భారతదేశంలో ఈ యొక్క వర్తక వాణిజ్యంలో కూడా వాళ్ళే గెలుపొందారు. కానీ ఈ యొక్క ఆంగ్లేయులు గెలుపొందడానికి ఫ్రెంచ్ వారు ఓడిపోవడానికి దోహదం చేసిన కారణాలు ఏంటి? ద ఇంగ్లీష్ కంపెనీ వాజ్ ఏ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రైవేటు నేపథ్యం కలిగినది. విత్ లెస్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఇట్. ఈ యొక్క ఆంగ్లేయుల చేత స్థాపించబడిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రైవేట్ ఆధిపత్యంలో స్థాపించబడింది. అట్లాగే ప్రభుత్వం యొక్క ఆధిపత్యం అనేది చాలా తక్కువ మాట. ప్రభుత్వం యొక్క ఆధిపత్యం అనేది తక్కువ, అదొక కారణం. ఓకే, ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఫ్రెంచ్ వారి మీద గెలుపొందడానికి దోహదం చేసిన కారణాల్లో మనం మొదటిది ఏం చెప్పుకున్నామండి? ఇక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రైవేటు నేపథ్యంలో స్థాపించబడింది. ప్రైవేట్ వారి చేత ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేది తక్కువ ఉండేది. కానీ ద ఫ్రెంచ్ కంపెనీ ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ ఎ స్టేట్ కన్సర్న్. కానీ రెండో పక్కన మనం చూస్తే ఫ్రెంచ్ వారి కంపెనీ అనేది ప్రభుత్వం యొక్క ఆధిపత్యంలో స్థాపించబడింది అన్నమాట. ప్రభుత్వ ఆధిపత్యంలో స్థాపించబడింది. అదొక మైనస్గా మనం చెప్పొచ్చు మాట. ఈ యొక్క ఫ్రెంచ్ వారికి అదొక మైనస్ మనం చెప్పొచ్చు. ఏంటి? ఈ యొక్క ప్రభుత్వం తరపున స్థాపించబడ్డాం. అట్లాగే ఇట్ వాజ్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ద ఫ్రెంచ్ గవర్నమెంట్. ద ఫ్రెంచ్ కంపెనీ ఆన్ అదర్ హ్యాండ్ వాజ్ ఎ స్టేట్ కన్సర్న్. మన ఫ్రెంచ్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఫ్రెంచ్ యొక్క వర్తక వాణిజ్య సంఘం అనేది ప్రభుత్వం తరపున స్థాపించబడింది. పూర్తిగా ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క కంట్రోలు మరియు క్రమబద్ధీకరించబడి ఉండేదన్నమాట. ఫ్రెంచ్ ప్రభుత్వం చేత ఎప్పటికప్పుడు నియంత్రించబడి కంట్రోల్ చేయబడి ఉండేదన్నమాట. అది కూడా ఒక మైనస్గా మనం ఫ్రెంచ్ గవర్నమెంట్కి లేదా ఫ్రెంచ్ ఓడిపోవడానికి ఆంగ్లేయుల చేతిలో ఒక మైనస్గా చెప్పొచ్చు.
రెండోది ఏంటంటే ద ఇంగ్లీష్ నేవీ వాజ్ సుపీరియర్ టు ద ఫ్రెంచ్ నేవీ. ఈ యొక్క ఫ్రెంచ్ వారి నావికాదళంతో పోలిస్తే ఇంగ్లీష్ వారి నావికాదళం అనేది చాలా శక్తివంతమైనది, చాలా బలమైనదిగా మనం చెప్పొచ్చు మాట. నెక్స్ట్ మూడో కాజ్ ఏంటంటే ద ఇంగ్లీష్ ఎట్ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ నేమ్లీ కలకత్తా, బాంబే అండ్ మద్రాస్ వేర్ ద ఫ్రెంచ్ హ్యాడ్ ఓన్లీ పాండిచేరి. ఇంగ్లీష్ వాళ్ళు తూర్పు తీరంలో మద్రాసు, కలకత్తాలో, అట్లాగే పశ్చిమ తీరంలో బొంబాయిలో వాళ్ళ యొక్క కొన్ని మద్రాసులో అయితే మనం సెయింట్ జార్జ్ కోట నిర్మించుకున్నారని, అట్లాగే బాంబేలో అయితే సర్ విలియం కోట నిర్మించుకున్నారని మనం చెప్పుకున్నాం. అదేనండి, బాంబేలోనేమో మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మించుకున్నారు. ఓకేనండి, కలకత్తాలోనేమో ఫోర్ట్ విలియం కోటని నిర్మించుకున్నారు. కానీ ఇలాగా ఫ్రెంచ్ వారు మాత్రం పాండిచేరిలోనే వాళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాన్ని స్థాపించుకున్నారు అనమాట. ఫ్రెంచ్ వారి యొక్క వర్తక వాణిజ్య కేంద్రం ఒకటేనండి, పాండిచేరియే. కానీ ఇంగ్లీష్ వారు కలకత్తాలో, బొంబాయిలో, అట్లాగే మద్రాసులోనేమో సెయింట్ జార్జ్ కోట నిర్మించుకున్నారు. కలకత్తాలోనేమో ఫోర్ట్ విలియం కోట నిర్మించుకున్నారు. అట్లాగే కడలూరులో ఫోర్ట్ డేవిడ్ కోటను కూడా నిర్మించుకున్నారు అన్నమాట ఆంగ్లేయులు. కానీ పాండిచేరి ఒకటే ఈ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి 2 బైకులు ఉన్నాయి. 2 బైకులు ఉన్నప్పుడు ఒక బైక్ పంచర్ పడింది, రెండో బైక్ వాడగలడు. అదే ఒకే బైక్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అది పంచర్ వేయించుకోవాలి, దాన్ని వాడాలి. కానీ ఎట్లాగే ఇక్కడ ఏంటంటే ఆంగ్లేయులకి 3-4 ఉండటం వల్ల ఒక చోటన బలహీన పడినా వేరే చోటన వాళ్ళు రికవర్ అవ్వడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అట్లాగే ద ఫ్రెంచ్ సబార్డినేటెడ్ దేర్ కమర్షియల్ ఇంట్రెస్ట్ టు టెరిటోరియల్ అంబిషన్ విచ్ మేడ్ ద ఫ్రెంచ్ కంపెనీ షార్ట్ ఆఫ్ ఫండ్స్. ద ఫ్రెంచ్ సబార్డినేటెడ్ దేర్ కమర్షియల్ ఇంట్రెస్ట్ టు టెరిటోరియల్ అంబిషన్. ఫ్రెంచ్ వారు ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క భూభాగ ప్రయోజనాల నిమిత్తం వాళ్ళు చూసుకునేవారు. ఓకే, అట్లాగే ఫ్రెంచ్ వారికి ఆర్థిక వనరులు కూడా చాలా తక్కువ మాట. ఎప్పుడన్నా సైన్యం కావాలని అన్నా కూడా ఆంగ్లేయులకి మొదటగా వచ్చాయి, కానీ ఆహార పదార్థాలు కానీ, సైన్యం కానీ, వెపన్స్ కానీ, సోల్జర్స్ కానీ, ఫ్రెంచ్ వారికి ఉన్న ఆర్థిక వనరులు అనేవి చాలా తక్కువ మాట. ఎందువల్ల ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఫ్రెంచ్ కంపెనీ అనేది అంత శక్తివంతమైనది, అంత బలమైనది కాదు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలిస్తే. ఈ విధంగా మనకి ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం అనేది అంతమైంది. నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు, ద డేన్స్ లేదా డేనిష్ వారు లేదా డేన్లు. ఎప్పుడు 1620లో వచ్చారు. ఫౌండెడ్ ఏ ఫ్యాక్టరీ అట్ ట్రాంక్యూబర్ నియర్ తంజూర్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క డానిష్ వారు లేదా డేన్లు తూర్పు తీర ప్రాంతంలో ట్రాంకోబార్ అనే ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ నిర్మించారన్నమాట. ఎక్కడ, తంజావూరుకి దగ్గర, తమిళనాడుకి చేరువలో అన్నమాట, తూర్పు తీర ప్రాంతంలో. దేర్ ప్రిన్సిపల్ సెటిల్మెంట్ వాజ్ ఎట్ సెరంపూర్ నియర్ కలకత్తా. ఈ యొక్క డేన్స్ లేదా డానిష్ వారు లేదా డేన్ల యొక్క ముఖ్యమైన కేంద్ర బిందువు ఏంటంటే కలకత్తాకి సమీపంలోని సెరంపూర్ అనేది వీళ్ళకి కేంద్ర బిందువు అన్నమాట. మన ఫ్రెంచ్ వారి కేంద్ర బిందువు తీసుకుంటే పాండిచేరి. అది ఇంగ్లీష్ వారి కేంద్ర బిందువులో అయితే 3-4 ఉన్నాయి. తూర్పు తీరంలో కలకత్తా, మద్రాసు, అట్లాగే పశ్చిమ తీరంలో బొంబాయి అని చెప్పొచ్చు. అదే పాండిచేరి వారికి అయితే, అదే ఫ్రెంచ్ వారికి అయితే పాండిచేరి ఒకటే వాణిజ్య బిందువు. అట్లాగే ఈ యొక్క డానిష్ లేదా డాన్ల వారికి ముఖ్యమైన వాణిజ్య బిందువు లేదా కేంద్ర బిందువు ఏంటంటే కలకత్తా సమీపంలోని సెరంపూర్గా చెప్పొచ్చు అన్నమాట. కలకత్తా సమీపంలోని సెరంపూర్ అనేది వీళ్ళకి కేంద్ర బిందువుగా మనం చెప్పొచ్చు. వై ద ఇంగ్లీష్ సక్సీడెడ్ ఎగెనిస్ట్ అదర్ యూరోపియన్ పవర్స్. మనకి భారతదేశానికి ఐరోపా వాళ్ళు పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, డానిష్ వారు వచ్చారు. కానీ వీళ్ళందరి మీద కూడా ఈ యొక్క ఇంగ్లీష్ వారే ఆధిపత్యాన్ని చెలాయించి విజయం సాధించడానికి దోహదం చేసిన కారణాలు ఏంటి? మిగిలిన ఐరోపా దేశాల వాళ్ళని ఈ యొక్క ఆంగ్లేయులు ఓడించడానికి దోహదం చేసిన కారణాలు ఏంటంటే, మొదటిది స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ ది ట్రేడింగ్ కంపెనీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ కంట్రోల్డ్ బై ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హూజ్ మెంబర్స్ వర్ ఎలక్టెడ్ యాన్యువల్లీ. ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించే ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు సంవత్సరానికి ఒకసారి నియమించబడేవారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎన్నుకునేవారు అన్నమాట. ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేత ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నియంత్రించబడేది అన్నమాట. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మారేవారు. వాళ్ళు సమర్థులు అవ్వడం వల్ల ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సమర్థవంతంగా పనిచేసేది. అట్లాగే నేవల్ సుపీరియారిటీ. ద రాయల్ నేవీ ఆఫ్ బ్రిటన్ వాజ్ నాట్ ఓన్లీ ద లార్జెస్ట్, ఇట్ వాజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. బ్రిటిష్ వారి యొక్క నావికా దళాన్ని మనం రాయల్ నావికా దళంగా చెప్పొచ్చు అన్నమాట. వాళ్ళది మిగిలిన ఐరోపా దేశాల వాళ్ళకంటే వాళ్ళ యొక్క నావికా దళం అనేది చాలా పెద్దది, అట్లాగే చాలా శక్తివంతమైంది, అట్లాగే చాలా అడ్వాన్స్డ్ ఆఫ్ ది టైమ్స్. అంటే ఏంటి, అత్యాధునికమైందన్నమాట. ఆ టైంలో అది బాగా మోడర్న్గా అత్యాధునికమైందన్నమాట మిగిలిన నావికా దళాలతో పోలిస్తే. ద విక్టరీ అగెనిస్ట్ ద స్పానిష్ ఆర్మడా అండ్ అగెనిస్ట్ ద ఫ్రెంచ్ అట్ ట్రఫల్గర్ అట్ ఫుట్ ద రాయల్ నేవీ అట్ ద పీక్ ఆఫ్ ది యూరోపియన్ నేవల్ ఫోర్సెస్. స్పానిష్ ఆర్మడాలో ఓడించడంలో,
అట్లాగే ఫ్రెంచ్ వారిని ట్రఫల్గర్ యుద్ధంలో ఓడించడంలో కూడా ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క రాయల్ నావికాదళం అనేది పోషించిన పాత్రను మనం చాలా ముఖ్యంగా చెప్పొచ్చు మాట. అట్లాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రీచ్డ్ అదర్ యూరోపియన్ నేషన్స్ లేట్ అండ్ దిస్ హెల్ప్డ్ ఇంగ్లాండ్ టు మెయింటైన్ ఇట్స్ హెగిమోనీ. మనం చెప్పుకుని ఇంత ముందు క్లాస్లో మీకు ఫైనల్ ఇయర్లో చెప్పుకుంటారు. ఫైనల్ ఇయర్లో మీరు ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చదువుతారన్నమాట. ఫైనల్ ఇయర్ 6th సెమ్లో మెయిన్ పేపర్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా పారిశ్రామిక విప్లవం అనేది ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే మొదటగా ఇంగ్లాండ్ దేశంలో వచ్చింది లేదా బ్రిటన్లో వచ్చింది. అందువలన ఇంగ్లాండ్ని లేదా బ్రిటన్ని ప్రపంచ కర్మాగారంగా మనం పిలుస్తామాట. వర్క్షాప్ ఆఫ్ ది వరల్డ్గా మన బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ పిలుస్తాం. ఇందువల్ల ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల కంటే మొదటగా ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్ లేదా బ్రిటన్లో వచ్చిందన్నమాట. రావడం వల్ల ఇంగ్లాండ్ పారిశ్రామిక పరంగా చాలా అభివృద్ధి చెందింది. కానీ మిగిలిన దేశాల యొక్క పారిశ్రామిక విప్లవం అనేది ఆలస్యంగా ప్రారంభమై ఆలస్యంగా వ్యాప్తి చెందడం కూడా ఒక మైనస్గా మనం చెప్పొచ్చు మాట. అట్లాగే మిలిటరీ స్కిల్ అండ్ డిసిప్లిన్. ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క సైనిక శక్తి నైపుణ్యంలో కానీ వాళ్ళ యొక్క క్రమశిక్షణ కానీ చాలా బాగుండేది అన్నమాట. మిగిలిన ఐరోపా రాజ్యాలతో పోలిస్తే ఫ్రెంచ్ వారితో కానీ డచ్ వారితో కానీ డానిష్ వారితో కానీ పోలిస్తే పోర్చుగీస్ వారితో పోల్చినా కూడా ఇంగ్లీష్ వారి యొక్క సైనిక శక్తి సైనిక నైపుణ్యాలు అట్లాగే సైనిక క్రమశిక్షణ అనేది మిగిలిన వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా చాలా శిక్షణాయుతంగా ఉండేదన్నమాట. ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉండేదన్నమాట ఈ యొక్క సైన్యం. వై ద ఇంగ్లీష్ సక్సీడెడ్ ఎగెనిస్ట్ అదర్ యూరోపియన్ పవర్స్. అట్లాగే మిగతా కారణాలు చెబితే స్టేబుల్ గవర్నమెంట్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణమైంది మరో కారణం ఏంటంటే ఈ యొక్క బ్రిటన్ గవర్నమెంట్ అనేది చాలా స్థిరమైన ప్రభుత్వం మాట, మిగిలిన ప్రభుత్వాలాగే కాదు. అట్లాగే లెస్సర్ జీల్ ఫర్ రిలీజియన్. అట్లాగే వీళ్ళకి మతం మీద తక్కువ ఉత్సాహం ఉండేది, అంతేగాని పోర్చుగీస్ వారిలాగే క్రైస్తవ మతాన్ని బాగా యాప్ చేసేయాలి అట్లా ఉండేది కాదు. వీళ్ళు ఏంటంటే మతం మీద తక్కువ ఉత్సాహం అనేది తక్కువగా చూపించారన్నమాట, అది కూడా కారణం అన్నమాట. అట్లాగే యూజ్ ఆఫ్ డెప్ట్ మార్కెట్. ద వరల్డ్స్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రపంచంలో మొట్టమొదటిగా స్థాపించబడిన బ్యాంక్ పేరు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాట. వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు సెల్ గవర్నమెంట్ డెప్ట్ టు ద మనీ మార్కెట్స్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ ఏ డీసెంట్ రిటర్న్ ఆన్ బ్రిటన్స్ డిఫీటింగ్ రైవల్ కంట్రీస్. వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వారు ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని స్థాపించి ఈ యొక్క రుణాలని తెచ్చుకున్నారన్నమాట. దీని మీద మనీ మార్కెట్లో రుణాలు తెచ్చుకున్నారు. ఈ యొక్క వలసల దగ్గర నుంచి ఈ యొక్క మొత్తాన్ని ఆ విధంగా ఏంటంటే ఇంగ్లాండ్ ఏంటంటే రుణాల పేరు మీద ఈ యొక్క బ్యాంక్కి లేదా వాళ్ళ దగ్గర రుణాలు తీసుకుని చెల్లించేది మాట. మన భారతదేశంలో సంపాదించినంతా కూడా వాళ్ళకి చెల్లించడం జరిగేదన్నమాట. ఈ విధమైన కారణాలు అనేవి భారతదేశంలో ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యానికి మిగిలిన వారు ఓడిపోవడానికి దోహదం చేసిన కారణాలుగా మనం చెప్పొచ్చు మాట. సో భారతదేశానికి మొట్టమొదటిగా వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన వారిగా మనం ఏమని చెప్పొచ్చు, పోర్చుగీస్ వారిని చెప్పొచ్చు మాట. ఈ పోర్చుగీస్ వారిలో భాగంగా మొదట పోర్చుగీస్ వారు వాస్కోడి గామా అనే వ్యక్తి, వాస్కోడి గామా అనే పోర్చుగీస్ నావికుడు 1498 సంవత్సరం మే 27వ తేదీన పశ్చిమ తీరంలో ఉన్న క్యాలికట్కి చేరుకున్నాడు అన్నమాట. చేరుకున్నప్పుడు క్యాలికట్ను పరిపాలించే రాజు ఎవరని చెప్పుకున్నాం మనం, జామోరిన్. ఈ జామోరిన్ గల మరో పేరు ఏంటంటే సముదురి. అట్లాగే మనకి ఈ యొక్క పోర్చుగీస్ వారు ఒక ఫ్యాక్టరీని కన్ననూరులో స్థాపించారన్నమాట. ఈ విధంగా పోర్చుగీస్ వారు ఎప్పుడైతే వాస్కోడి గామా వచ్చాడో తర్వాత పోర్చుగీస్ గవర్నర్లు రావడం మొదలైందన్నమాట. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అనేవాడు 1505లో వచ్చాడు. ఇతడు అనుసరించిన విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం అంటారన్నమాట. నీలి నీటి విధానం అని ఎందువల్ల పేరు వచ్చిందంటే సముద్రం మీద పోర్చుగీస్ వారి యొక్క వాణిజ్యాన్ని వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఇతను అనుసరించిన విధానాన్ని నీలి నీటి విధానంగా మనం చెప్పొచ్చు మాట. తర్వాత వచ్చిన అల్ఫెన్సో ఆల్బుకర్క్, ఇతడు 1509 నుంచి 1515 వరకు పనిచేశాడు. ఇతడు పోర్చుగీస్ గవర్నర్లో సముద్రుడిగా మనం చెప్పొచ్చు మాట. లేదా నిజమైన పోర్చుగీస్ అధికారాన్ని స్థాపించిన స్థాపకుడిగా కూడా మనం ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ని చెప్పొచ్చు మాట. ఇతడు ఏం చేశాడంటే బీజాపూర్, ఐరోపా వాళ్ళు మొదటిగా పొందిన భూభాగం ఏంటంటే బీజాపూర్. ఏంటంటే అది బీజాపూర్. ఐరోపా వాళ్ళు లేదా యూరప్ వాళ్ళు మొట్టమొదటిగా భారతదేశంలో పొందిన బిట్టు లేదా భాగంగా మనం బీజాపూర్ని చెప్పొచ్చు. అట్లాగే పోర్చుగీస్ వారు వాళ్ళ యొక్క బలాన్ని లేదా ఆధిపత్యాన్ని తూర్పు ఆఫ్రికాలో, అట్లాగే రెడ్ సీ ఎర్ర సముద్రం తీరంలో తూర్పు ఆఫ్రికాలో, అట్లాగే ఆర్మూజ్లో, అట్లాగే మలబార్లో, అట్లాగే మలక్కాలో కూడా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని స్థాపించారన్నమాట. పోర్చుగీస్ వారికి దోహదం చేసిన అనుకూలమైన కారణాలు ఏంటంటే గుజరాత్ రూల్డ్ బై పవర్ఫుల్ మహమ్మద్ బేగరా. గుజరాత్ అనేది బలవంతమైన గొప్పవాడైన చక్రవర్తి అయిన మహమ్మద్ బేగరా చేత పరిపాలించడం, పోర్చుగీస్ స్టేట్ ఈ విధంగా స్థాపించబడడం జరిగిందన్నమాట. కానీ పోర్చుగీస్ వారి యొక్క
ఓడిపోవడానికి కారణం వాళ్ళు పోర్చుగీస్ వారు గెలుపొందడానికి లేదా పోర్చుగీస్ వారు గెలుపొందడానికి కొన్ని కారణాలు దోహదం చేసినాయి. కానీ పోర్చుగీస్ వారు ఓడిపోవడానికి దోహదం చేసిన కారణాలు ఏంటంటే ఎమర్జెన్సీ ఆఫ్ పవర్ఫుల్ డైనస్టీస్ ఇన్ ఈజిప్ట్, పర్షియా అండ్ నార్త్ ఇండియా అండ్ ద రైజ్ ఆఫ్ ది ట్రిబులెంట్ మరాఠాస్ ఎట్ దర్ ఇమీడియట్ నేబర్స్. మరాఠాలు భారతదేశంలో విజృంభించడం అనేది ఒక కారణం అన్నమాట పోర్చుగీస్ వారు క్షీణించడానికి. అట్లాగే ఈజిప్ట్లో, పర్షియాలో, నార్త్ ఇండియాలో కూడా ఈ యొక్క అధికార మార్పిళ్ళు మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో యొక్క మరాఠాలు అనేవి అధికారంలో రావడం కూడా ఒక కారణం. అట్లాగే ఈ యొక్క పోర్చుగీస్ వారి యొక్క మతపరమైన విధానాలు, పోర్చుగీస్ వారి భారతదేశంలో ఉన్న హిందువుల్ని క్రైస్తవ మతంలోకి చూడడం కూడా అదొక కారణంగా వీళ్ళ యొక్క క్షీణతకి కారణం చెప్పొచ్చు. అట్లాగే వీళ్ళ వర్తక వ్యాపారాలు చేసేటప్పుడు అవినీతిని బాగా అమలు చేసేవారు, అవినీతిని బాగా మెయింటైన్ చేయడం కూడా కారణం. అట్లాగే సముద్రపు దొంగల యొక్క భయాందోళనలు లేదా సముద్రపు దొంగల యొక్క బెడద కూడా కారణం. వీళ్ళు పోర్చుగీస్ వారు ఏంటంటే గోవా తప్ప నుంచి మిగతా అన్నింటిలో కూడా వీళ్ళకి ఇంపార్టెన్స్ అనేది కోల్పోయినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత గోవాని మీద 1683లో మరాఠాస్ ఇన్వేడెడ్ చేయడం కూడా జరిగిందన్నమాట, దండయాత్ర చేయడానికి. కానీ మనకి పోర్చుగీస్ వారి యొక్క ప్రాధాన్యత అనేది మనం తక్కువ అంచనా వేయలేం. మార్కుడ్ ది ఎమర్జెన్సీ ఆఫ్ నావల్ పవర్, వాళ్ళ యొక్క నావిక శక్తి కూడా బ్రిటిష్ వారితో పోలిస్తే వాళ్ళంత సమానమైంది కాకపోయినా ఎంతో కొంత శక్తివంతమైనదిగా మనం చెప్పొచ్చు అన్నమాట. అట్లాగే పోర్చుగీస్ వారు ఇప్పుడు కూడా షిప్స్లో ఈ యొక్క మరణాయుధాలను అన్నింటిని కూడా వాళ్ళు ఉంచుకునేవారు. అట్లాగే పోర్చుగీస్ వారు ఏంటంటే ఈ యొక్క పదాతి దళాన్ని కానీ ఇవన్నింటిని కూడా స్పానిష్ మోడల్లో నిర్మించడం జరిగింది. పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వర్తక నిమిత్తం వచ్చిన వారు ఎవరంటే డచ్ వారు. పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరండి? డచ్ వారు. ఈ డచ్ వారి యొక్క సెటిల్మెంట్స్ ఎక్కడంటే డచ్ వారు మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క ఫ్యాక్టరీని మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఆంధ్రదేశంలో తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన ఐరోపా వాళ్ళు ఎవరంటే డచ్ వారండి. అదే భారతదేశంలో తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన వాళ్ళు అయితే మనకి భారతదేశానికి తొలిసారి అడుగుపెట్టిన ఐరోపా వాళ్ళు అయితే పోర్చుగీస్ వారు, భారతదేశాన్ని విడిచి వెళ్ళిన చివరి ఐరోపా వాళ్ళు కూడా పోర్చుగీస్ వారే. కానీ ఆంధ్రదేశంలో తొలి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే డచ్ వారు. తర్వాత ఆంగ్లేయులు 1611లో మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క డచ్ వారు నాగపట్నాన్ని కూడా మద్రాసు సమీపంలోని నాగపట్నంలో కూడా వాళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క దక్షిణ భారతదేశంలో నాగపట్నాన్ని వీళ్ళ యొక్క కేంద్ర బిందువుగా తయారు చేస్తున్నారు అన్నమాట. అట్లాగే వీళ్ళు కోరమండల్ తీరంలో, అట్లాగే గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, బెంగాల్, బీహార్లో కూడా డచ్ వారు వాళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అట్లాగే డచ్ వారు 1609 సంవత్సరంలో పులికాట్లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు, ఒక కర్మాగారాన్ని. అది ఎక్కడుంది? అది మద్రాసుకి ఉత్తరాన ఉందన్నమాట. అట్లాగే డచ్ ఏంటంటే మొదటేమో పోర్చుగీస్ వారు వచ్చారు, తర్వాత ఏమో డచ్ వారు రావడం జరిగింది. ఈ డచ్ వారి గురించి మనం చెప్పుకున్నాండి, పులికాట్లో అట్లాగే వీళ్ళు బెంగాల్, బీహార్లో కూడా వీళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఈ యొక్క ఆంగ్లేయులకి డచ్ వారికి మధ్య వివాదం కూడా జరిగింది. అంబయానా హత్యాకాండ అనేది ఆంగ్లేయులకి డచ్ వారికి మధ్య వైరుధ్యాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళింది. ఇది 1623లో జరిగింది. అట్లాగే డచ్ వారు భారతదేశంలో ఓడిపోవడానికి లేదా క్షీణించడానికి దోహదం చేసిన కారణాలు ఏంటంటే డచ్ వారు బాగా ఇంట్రెస్ట్ని మలయా ద్వీపాల్లో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్యాన్ని పెంపొందించడానికి చూసుకున్నారన్నమాట. అట్లాగే 3 ఆంగ్లో డచ్ వారు 1672 నుంచి 74 వరకు ఆంగ్లేయులకి డచ్ వారికి మధ్య జరిగిన 3 ఆంగ్లో డచ్ వారు కూడా వీళ్ళు ఓడిపోవడానికి దోహదం చేసిన కారణంగా మనం చెప్పొచ్చు. అట్లాగే ఇంగ్లీష్ వారు వీళ్ళని ఓడించడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అన్నమాట. చివరికి ఏంటంటే ఈ యొక్క 1759లో జరిగిన బెడారా అనే యుద్ధంలో ఇంగ్లీష్ వారి యొక్క డచ్ వారిని ఓడించడంతో ఈ యొక్క డచ్ వారి యొక్క ఆధిపత్యం అనేది పూర్తిగా క్షీణించినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ డచ్ వారి తర్వాత వచ్చిన వారు ఎవరు? ఆంగ్లేయులే భారతదేశంలో ఈ యొక్క వర్తక వాణిజ్యాన్ని కొనసాగించి బాగా పేరు ప్రసిద్ధి చెంది భారతదేశంలో వాళ్ళ యొక్క వలస రాజ్యాలని అట్లాగే వేరే ప్రాంతాల్లో కూడా వలస రాజ్యాన్ని స్థాపించారని మనం చెప్పొచ్చు అన్నమాట. December 31st, 1600, Queen Elizabeth I issued a charter with rights of exclusive trading to the company named the Governor and Company of Merchants of London, trading into the East Indies. క్రీస్తు శకం 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన మొదటి ఎలిజబెత్ రాణి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నమాట. దీంట్లో భాగంగా 1611 సంవత్సరంలో ఈ యొక్క ఇప్పాన్ అనే ఒక గ్లోబు లేదా ఒక నౌక అనేది రావడం జరిగిందన్నమాట భారతదేశానికి, అదే ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో వాళ్ళ యొక్క మొదటి గ్లోబు లేదా నౌక అనేది రావడం జరిగింది. తర్వాత వాళ్ళు సూరత్లో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీని 1603 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు ఈ యొక్క థామస్ హార్డ్వర్త్ ఆధ్వర్యంలో. తర్వాత 1615 సంవత్సరంలో ఈ యొక్క సర్ థామస్ అనేవాడు
అప్పటి ఇంగ్లాండ్ చక్రవర్తి అయిన మొదటి జేమ్స్ పంపగా జహాంగీర్ ఆస్థానానికి వచ్చి ఇక్కడ రాయబారిగా భారతదేశంలో ఈ యొక్క ఇంగ్లీష్ వారు వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి అనుమతిని కూడా పొందడం జరిగిందన్నమాట. ఆంగ్లేయులు తూర్పు తీరంలో మద్రాసు, ఇక్కడ మద్రాసులో వాళ్ళు 1640 ప్రాంతంలో సెంట్ జార్జ్ కోట నిర్మించుకున్నారని కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే వాళ్ళు కలకత్తాలో ఈ యొక్క పోర్ట్ విలియం కోటను కూడా నిర్మించుకున్నారు. అట్లాగే మనకి వాళ్ళు ఏంటంటే కలకత్తాలో వాళ్ళు ఈ యొక్క ఫోర్ట్ విలియం కోట నిర్మించుకున్నారు. అక్కడ ప్రెసిడెన్సీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరంటే అక్కడ కలకత్తా ప్రెసిడెన్సీకి సర్ చార్లెస్ ఐర్. అట్లాగే పరోక్ష పరమాణాల ద్వారా ఉత్తర్వుల ద్వారా కూడా ఇలా అధికారాన్ని ఏర్పాటు చేసుకోండి వర్తక వాణిజ్యాలు చేసుకోవడం జరిగింది. తర్వాత 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడి 1667 నుంచి ఈ యొక్క ఫ్రెంచ్ వారు కూడా భారతదేశ వాణిజ్యం 1664 నుంచి ఫ్రెంచ్ వారు కూడా వర్తక వాణిజ్యంలో దిగి 1667 నాటికి వీళ్ళు కూడా సూరత్, అట్లాగే మరక్కా, పర్షియనాటిల్లో వీళ్ళు కూడా వర్తక వాణిజ్య కేంద్రాలను స్థాపించుకున్నారు. అట్లాగే ఫ్రెంచ్ వారు కూడా 1669లో మచిలీపట్నంలో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. సో మనకి పులికే అండి, ఆంధ్రదేశ్లో మొదటిగా వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నది డచ్ వారు మచిలీపట్నంలో 1608 ఆ ప్రాంతంలో. తర్వాత మనకి ఆంగ్లేయులు 1611 ప్రాంతంలో, తర్వాత ఫ్రెంచ్ వారు 1669 ప్రాంతంలో. కానీ ఈ ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి పోరాటం జరగడానికి బ్యాక్గ్రౌండ్ అండి, అది గెలుపొందడానికి దోహదం చేసిన కారణాల పరంగా చెప్పాలంటే మనం చెప్పుకునే ఇంతకుముందు ఆంగ్లేయుల చేతిలో ఫ్రెంచ్ వారు ఎందుకు ఓడిపోయారు అనేది. ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య భారతదేశంలో లేదా ఈ యొక్క కర్ణాటక, దక్కన్లో ఆధిపత్య పోరులో నిమిత్తంగా భాగంగా వీళ్ళ మధ్య 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయని, 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో చివరికి ఈ యొక్క ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారిని ఓడించడం జరిగింది. ఆ విధంగా ఆంగ్లేయులు భారతదేశంలో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆధిపత్యం సంపాదించారు. తర్వాత భారతదేశంలో వర్తక వాణిజ్య నిమిత్తం వచ్చిన వాడిగా మనం డానిష్ వారిని చెప్పొచ్చు. వీళ్ళు 1620లో వచ్చినట్టు మనం చెప్పుకున్నమాట. ఈ విధంగా డానిష్ వారిని లేదా మిగతా వాళ్ళందరినీ కూడా ఓడించి ఆంగ్లేయులు భారతదేశంలో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని స్థాపించడానికి దోహదం చేసిన కారణాలుగా మనం ఏంటో చెప్పుకున్నాం మనం ఇంతకుముందు క్లాస్లో. ఈ యొక్క పారిశ్రామిక విప్లవ ప్రభావం, అట్లాగే నావికాదళ శక్తి, అట్లాగే సైనిక శక్తి నైపుణ్యాలు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ఫ్రెంచ్ వారిని లేదా మిగతా ఐరోపాలను ఓడించడానికి ఆంగ్లేయులకి దోహదం చేసిన కారణాలుగా మనం చెప్పొచ్చు అన్నమాట. వీళ్ళ యొక్క నావికా దళం లేదా నావికా శక్తి అనేది అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించబడినట్లుగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో ఆంగ్లేయులు మిగిలిన ఫ్రెంచ్ వారిని లేదా ఫ్రెంచ్ రాజ్యాలైన మిగిలిన ఐరోపా వాళ్ళైనా ఫ్రెంచ్ వారిని కానీ, డచ్ వారిని కానీ, డానిష్ వారిని కానీ వీళ్ళందరినీ ఓడించడానికి ఆంగ్లేయులు దోహదం చేసిన కారణాలుగా మనం వాళ్ళది స్థిరమైన ప్రభుత్వంగా, వాళ్ళు మత ప్రోత్సాహాల్లో తక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, అట్లాగే వాళ్ళ యొక్క సైనిక శక్తి నైపుణ్యాలు అనేవి చాలా సమర్థవంతమైనవి, క్రమశిక్షణ కలిగినవి, అట్లాగే వీళ్ళ యొక్క నావికా దళం లేదా నావికా శక్తి అనేది అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించబడిందిగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ యొక్క ఆంగ్లేయులు మిగిలిన ఐరోపా వాళ్ళందరినీ కూడా ఓడించడానికి దోహదం చేసిన కారణాలుగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, భారతదేశానికి మన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. అదవుతుందండి, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఏంటి ఇప్పుడు సపోజ్ మీకు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి మనకి 5 మార్క్స్లో ఇలా అడగొచ్చు అన్నమాట. అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ, మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ, చూస్ ది కరెక్ట్ ఆన్సర్లో కానీ ఇలా అడగొచ్చు. ఎట్లాగంటే భారతదేశానికి తొలిసారిగా వచ్చిన ఐరోపా వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ అన్నమాట. అట్లాగే భారతదేశాన్ని విడిచి వెళ్ళిన చివరి ఐరోపా వాళ్ళు ఎవరంటే మనం పోర్చుగీస్ వారనే చెప్పొచ్చు అన్నమాట. ఎందువల్ల పోర్చుగీస్ వారు చివరి వాడుకున్నారంటే పోర్చుగీస్ వారు గోవాని 1961లో విడిచిపెట్టారన్నమాట. గోవా అనేది ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా చెప్పొచ్చు అన్నమాట. ఆ గోవా అనేది 1961 వరకు గోవా పోర్చుగీస్ వారికి ఆధిపత్యంలో ఉండటం వల్ల చివరిగా భారతదేశాన్ని విడిచి వెళ్ళిన ఐరోపా వాళ్ళుగా మనం పోర్చుగీస్ వారిని చెప్పొచ్చు అన్నమాట. ఆంధ్రదేశంలో ఈ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క వాణిజ్య కేంద్ర బిందువు ఏంటంటే పాండిచేరిగా చెప్పొచ్చు అన్నమాట. అదే డానిష్ వారి యొక్క వాణిజ్య కేంద్ర బిందువు ఏంటంటే సెరంపూర్గా మనం చెప్పొచ్చు అన్నమాట. అదే ఆంగ్లేయులు అయితే చాలా ఉన్నాయన్నమాట. తూర్పు తీరంలో అయితే మద్రాస్ అని, పశ్చిమ తీరంలో అయితే బొంబాయి అని మనం చెప్పొచ్చు. ఆంగ్లేయులు మద్రాసులో నిర్మించిన కోట పేరు సెయింట్ జార్జ్ కోట. అదే వాళ్ళు కలకత్తాలో నిర్మించిన కోట పేరు ఫోర్ట్ విలియం కోట. అదే వాళ్ళు కడలూరులో నిర్మించిన కోట పేరు సెయింట్ డేవిడ్ కోట. ఓకే, ఈ విధంగా మనకి ఆంగ్లేయులు, పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడి పేరేంటి? వాస్కోడి గామా. అట్లాగే పోర్చుగల్ రాజు ఎవరు ఈ యొక్క నావికా శిక్షణ కళాశాలను ఏర్పాటు చేశారంటే హెన్రీ ది నావిగేటర్
లేదా ది హెన్రీ అనే రాజు. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా భారతదేశంలో ఉన్న పశ్చిమ తీరంలో ఉన్న క్యాలికట్ అనే ప్రాంతానికి 1498 మే 27వ తేదీన చేరుకున్నారు. అప్పుడు ఈ యొక్క క్యాలికట్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? జామోరిన్ అనే రాజు పరిపాలిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే డచ్ వారు ఆంధ్రదేశంలో పులికాట్లో కూడా వాళ్ళు అత్తగాని చేసుకున్నారు. అట్లాగే మచిలీపట్నం, ఓకే, మెయిన్ వాళ్ళు నాగపట్నం, పులికాట్ వాళ్ళ యొక్క మెయిన్ బిందువులుగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఫ్రెంచ్ వారితో అయితే పాండిచేరిగా చెప్పొచ్చు, అదే మనం డానిష్ వారితో అయితే సెరంపూర్గా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి భారతదేశంలో నిజమైన పోర్చుగీస్ స్థాపకుడిగా, రాజ్య స్థాపకుడు ఎవరిని చెప్పొచ్చు అంటే మనం అల్బుకర్క్ని చెప్పొచ్చు అన్నమాట. అట్లా ఏ పోర్చుగీస్ గవర్నర్, విచ్ పోర్చుగీస్ గవర్నర్ ఇంప్లిమెంటెడ్ ద బ్లూ వాటర్ పాలసీ అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. నీటి విధానాన్ని అనుసరించిన పోర్చుగల్ గవర్నర్ ఎవరంటే మనం ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా అని చెప్పొచ్చు అన్నమాట. రియల్ ఫౌండర్ ఆఫ్ ది పోర్చుగల్ గవర్నమెంట్ అండ్ ఇండియా అవుతే పోర్చుగల్ స్టేట్ ఇన్ ఇండియా అవుతే మనం అల్బుకర్క్ని చెప్పొచ్చు అన్నమాట. నిజమైన పోర్చుగల్ రాజ్య స్థాపకుడికి మనం అల్బుకర్క్ని చెప్పొచ్చు. నీటి విధానాన్ని అనుసరించిన పోర్చుగల్ గవర్నర్గా మనం డి ఆల్మెడా అని చెప్పొచ్చు అన్నమాట. ఇందువల్ల సముద్రం మీద అతని యొక్క రాజ్య విస్తరణ చేపట్టడం జరిగిందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి పోర్చుగల్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, డానిష్ వారు వచ్చారు. చివరికి వీళ్ళందరి మీద కూడా ఆధిపత్యాన్ని సాధించి మన భారతదేశంలోనే కాకుండా మిగిలిన రాజ్యాలు కూడా వాళ్ళ వలస రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి? ఆంగ్లేయులు ఈ విధంగా మిగిలిన ఐరోపా రాజ్యాల మీద ఆధిపత్యాన్ని సాధించడానికి దోహదం చేసిన కారణాల్లో మనం వాళ్ళది నావికాదళ శక్తి అనేది అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించబడిందని, అట్లాగే అత్యధిక సైనిక శక్తిని కలిగి ఉన్నారు, అట్లాగే సైనికులు మంచి నైపుణ్యాలు, క్రమశిక్షణని కలిగి ఉన్నట్లు కూడా మనం చెప్పాము. ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పొచ్చండి.